అక్రమ వలసదారులను ఏరివేస్తున్న అమెరికా మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించింది. అక్కడి నుంచి వారు నిన్న టర్కిష్ ఎయిర్లైన్స్ ఇస్తాంబుల్ మీదుగా భారత్ కు చేరుకున్నారు. తొలిసారి వీరికి ఎలాంటి బంధనాలు లేకుండా వెనక్కి పంపారు. అమెరికా ఇప్పటి వరకు 3 మిలిటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపగా వాళ్ళందరికీ సంఖ్యలు వేయడం తెలిసిందే. అయితే తాజాగా తిప్పి పంపిన 12 మంది స్వేచ్ఛగా తరలించడం గమనార్హం. అమెరికా బహిష్కరణ కార్యక్రమానికి పనామా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను అమెరికా పనామాకు తరలిస్తోంది. అక్కడి నుంచి వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 50 మంది భారతీయులను అమెరికా ఇటీవల పనామాకు తరలించింది. వారిలో 12 మంది నిన్న భారత్ కు చేరుకున్నారు. బహిష్కృతులు స్వదేశాలు చేరుకునేందుకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సహాయం చేస్తుంది. ముఖ్యంగా విమాన టికెట్లు కొనుగోలులో వారికి సహాయం చేస్తుంది. కాగా పనామా చేరుకున్న బహిష్కృతులు భారతీయ విదేశాంగ శాఖ నిర్ధారించిన తర్వాత వారు వచ్చే వారం మరింత మంది స్వదేశం చేరుకునే అవకాశం ఉంది. కాగా ఈ నెల 5న అమృత్సర్ చేరుకున్న అమెరికా మిలిటరీ విమానంలో 104 మంది, 15న వచ్చి రెండో విమానంలో 119 మంది, 16న మూడో విమానంలో 112 మంది భారత్ కు చేరుకోనున్నారు. వీళ్ళందరి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి తీసుకురాగా తాజాగా ఢిల్లీకి చేరుకున్నారు. 12 మంది మాత్రం ఎలాంటి సంఖ్యలు లేకుండానే రావడం గమనార్హం. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.